నమస్తే. దళిత నాయకులు రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. ఏదైతే అంబేద్కర్ అభయహస్తం కింద కేసీఆర్ ఇస్తున్నటువంటి 10 లక్షలు దళిత బంధు మేము దాన్ని పొడిగిస్తూ 12 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ అభయహస్తం కింద. కానీ ఇప్పటివరకు కూడా ఆ నిధులు మరి ఇవ్వలేదు. చాలా వరకు చూస్తా ఉన్నాము. దాని ద్వారా మేము కొంత వ్యాపారం పెట్టుకునేది, బాగుపడేది. సో కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి దళిత బంధును కూడా ఆ 10 లక్షలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందంటూ కూడా దళిత నాయకులు ఇవాళ తెలంగాణ భవన్‌కి రావడం జరిగింది. కేసీఆర్ గారిని కలిసి మరి వినతి పత్రం కూడా ఇస్తాము, మా కోసం కొట్లాడాలంటూ కూడా మరి ఇక్కడ వీళ్ళందరూ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం దళిత నాయకులతోని. ఏం చెప్తారు ఏంటనేది చెప్పండన్నా. ఎందుకోసం భారీ ఎత్తున తెలంగాణ భవన్‌కి వచ్చారు? కలిసి కేసీఆర్‌ని కలవడానికి అవకాశం ఎందుకు వచ్చింది? మిర్రర్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు కోగిల మహేష్. నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను. ఏదైతే గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి బాధితులందరూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని ఈరోజు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. గత ప్రభుత్వం దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పి రెండో దళిత బంధును తీసుకొచ్చి రెండో విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మందిని ఎంపిక చేసి అందులో గ్రౌండింగ్ అయినటువంటి సెలెక్ట్ అయినటువంటి బిడ్డలకు న్యాయం చేయాలని మొదటి విడతగా 3 లక్షల రూపాయలను విడుదల చేసింది. సాధారణ ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆ డబ్బులను వారి సంక్షేమానికే దళిత బంధు కోసమే అని చెప్పి వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా కూడా మాకు కేటాయించిన డబ్బులను విడుదల చేయకుండా దళితుల ఉసురు పోసుకుంటుంది. కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కలిసి రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా మీరు ఏదైతే దళిత బంధు రూపకర్తగా మీరున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడానికి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దళిత బంధు ఇవ్వడం జరిగిందా? 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చడం ఒక్క బిడ్డకు కూడా ఇంతవరకు దళిత బంధు కానీ అంబేద్కర్ అభయహస్తం కానీ ఇవ్వలేదు. కేవలం హంగులకు, ఆర్భాటాలకు, ప్రగల్భాలకు డబ్బులు కేటాయించడానికి ప్రభుత్వం తొందరపడుతుంది, ఉబలాట పడుతుంది. పెద్ద పెద్ద ప్రాయుడు చెప్పి ఇక వాటిని ఆ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలని ఆలోచన తప్ప దళితులకు న్యాయం చేయాలి, మేము వాళ్ళ ఓట్లు కావాలని కేసీఆర్ 10 లక్షలు అంటే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తామని 12 లక్షలు అని చెప్పి అధికారంలోకి దళితుల ఓట్లు తీసుకుని వచ్చి 15 నెలలు గడుస్తున్న ఒక్క రూపాయి కూడా అంబేద్కర్ అభయహస్తం గురించి ఊసు లేదు, రూపాయి కేటాయించింది లేదు. వారికి రెండో విడత దళిత బంధు పథకం ద్వారా డబ్బులు విడుదలైతే ఆ డబ్బులు కూడా కలెక్టర్ అకౌంట్ ఉన్న కూడా జీవో జారీ చేయమంటే కూడా దళితుల మీద చిత్తశుద్ధి లేకుండా వాళ్ళ మీద ఒక చిన్న చూపు సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నది. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి. ఓకే. ఈ పథకంకి సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ తీసుకురావడం జరిగింది. మీ అవసరాల మేరకు ఈ దళిత బంధు ఇస్తే 10 లక్షలు ఇస్తే వాళ్ళు మెరుగుపడతారు, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు. నిజంగానే మీకు ఆసర అయిందా గత ప్రభుత్వం? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఆ యొక్క పథకాన్ని వందల మంది ఉపయోగించుకొని వ్యాపారవేత్తలుగా ఈరోజు సమాజంలో గౌరవం పొందుతున్నారు. అలాగే చాలామందికి ఉపాధిని కూడా దళిత బిడ్డలు అందిస్తున్నారు. మనం ఎక్కడ పోయి చూసినా కూడా ఈరోజు చాలామంది వ్యాపారవేత్తలుగా చాలామంది దళిత బిడ్డలు ముందుకొచ్చి ఉన్నారు. ఆ పథకం ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు. కానీ కేవలం ఏంటంటే ఆ పథకం దుర్వినియోగం చేసి చెప్తే వీళ్ళకి దళిత బంధు గురించి మర్చిపోతారు, అంబేద్కర్ అభయహస్తం గురించి మాట్లాడరని ఒక దుర్బుద్ధి, దురాశ, ఓ బురద దల్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అదే పని పెట్టుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దళిత బంధు నిధులు విడుదల చేయకుండా, అంబేద్కర్ అభయహస్తం పథకం పెట్టకుండా ప్రభుత్వం ముందుకు పోతే దళితుల ఆగ్రహానికి ఖచ్చితంగా ఈ నూతన ప్రభుత్వం గురవుతుంది. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ దగ్గర కలవడానికి వచ్చారు, కానీ మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా, మంత్రులను కలిసే ప్రయత్నం చేసిరా? ఎందుకంటే మరి ప్రజాప్రభుత్వము మేము ప్రజల సమస్యలను పట్టించుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు అనేక దఫాలుగా చెప్తా ఉంటారు కదా. మంచి ప్రశ్న అడిగి. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో ప్రజాభవన్కు పోయినాం. గౌరవ బట్టి విక్రమార్క గారిని కలిసినాం. బట్టి విక్రమార్క గారిని కలిసినామంటే ఆయన మేము అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేడు. మేమే ఆయన కాన్వాయ్కి అడ్డం పోయి, అయ్యా మేము కూడా ఎవరమో వెలేసిన వాళ్ళం కాదు, దళిత బిడ్డలమే, మేము వచ్చింది ఈ పర్పస్లో దళిత బంధు డబ్బులు విడుదల చేస్తలేరు, మీరే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా పట్టించుకోకుండా మాకు ఎందుకు అని చెప్తే ఖచ్చితంగా చేస్తాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం. మంత్రి మండలి అందరినీ కలిసినప్పుడు కలవని మంత్రి ఎవరు లేరు. ఇక ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే ఆయన
తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడో, ఢిల్లీలో ఉంటాడో, డల్లాస్లో ఉంటాడో, దుబాయ్లో ఉంటాడో తెలుస్తలేదు. మేము అయోధ్య రెడ్డి గారిని ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మేము అపాయింట్మెంట్ అడిగినాం. ఇక దళితులకు ఆయన ఇవ్వాలనే ఉద్దేశమే లేనట్టున్నది. ఆయన దళితులు అంటే ఇక ఆయనకు చిన్న చూపు ఉన్నది అనేది ఉద్దేశం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పెడతాన్నటువంటి 12 లక్షల పథకం లేదు, ఆయన ఇస్తాన్న దళిత బంధు లేదు, ఆయన మా బాధ చెప్దామంటే ఇనే పరిస్థితిలో కూడా లేడు. మీ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులే ముఖ్య పాత్రలో ముఖ్య పోస్ట్లో ఉన్నారు కాంగ్రెస్లో. మరి ఎందుకు మీ గురించి ఆలోచించారు? అదే మా దురదృష్టం. మా వాళ్ళు ఉన్నారని మేము అడగడానికి పోతే మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడతలేరు. వాళ్ళు అగ్రవర్ణాలకు వారిని కలవడానికి, వ్యాపారవేత్తలను కలవడానికి కమిషన్లు తీసుకున్నట్లు బిజీగా ఉన్నారు. అందుకే కలవలేకపోతున్నారు. మేము దళిత బిడ్డలం, మేము పేద బిడ్డలం, మేము కమిషన్లు ఇచ్చుకోలేం కాబట్టి రూపాయి అడగడానికి వస్తున్నాం. అడగడానికంటే మాకు అడగడానికి వచ్చినా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. ఇక అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ప్రజాభవన్ ఓపెన్ చేసి పెట్టిల్లు కదా, ప్రజాభవన్ కాడ ఇప్పటికి 10 సంఖ్యలో పోయినాం. మేము అపాయింట్మెంట్ అక్కడ ఇవ్వకుండా కూడా పోయినాం. అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కలిసే టైం లేదు. లోపల ఉన్న బయట ఉన్నటువంటి మా గిరిజన బిడ్డ సీతక్క కూడా కలిసేటువంటి ఉద్దేశం లేదు. కలవకుండా అక్కడికి పోతాను, అక్కడ ఉన్న పోలీసులు చెప్తాను, వాళ్ళు అరెస్ట్ చేస్తాను. అయినా కూడా మేము అరెస్టులకు నిర్బంధాలకు భయపడకుండా అన్ని ఛేదించుకొని 15 నెలలుగా ఈ ఆకాశాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే బడ్జెట్ 2000 కోట్లు కేటాయించిందో ఇంకా రేపు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్. రూపాయి కూడా ఖర్చు పెట్టలే వాడికి. ఇక నిజంగా సిగ్గాన్ని ఉండాలి. ఇక ఇట్లా మాట్లాడితే వాళ్ళకి కొంచెం బుద్ధి అవుతుంది కావచ్చు. 2000 కోట్లు దేనికి కేటాయించారు మీరు? దళిత బంధు కోసం అని కేటాయించి ఎందుకు విడుదల చేస్తలేరు? ఓన్లీ అంకెల గారు చూపించడానికేనా? దళితులు మభ్య పెట్టడానికా? ఇక మీ టైం అయిపోయింది. ఇక మీ ఎలక్షన్లు కూడా ఇక దగ్గర పడ్డాయి. ఇక రండి, మీరు స్థానిక సంస్థలో ఏజెంట్తో ముందుకు వస్తారో ఇదే నీలకర్ర కండు వేసుకొని ప్రతి బిడ్డ దగ్గరికి పోతాం. మీరు చేసిన అన్యాయాన్ని, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఖచ్చితంగా బిడ్డలో వివరిస్తాం. పైన రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, టైం పడుతుంది సెటరేట్ కావడానికి. అప్పుల్లో ఉంది కాబట్టి కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు కొన్నిటికి లేట్ అవుతా ఉందని ముఖ్యమంత్రి మాట్లాడింది కదా. మరి కొంత టైం వెయిట్ చేయొచ్చు కదా, ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు కల్పించవచ్చు కదా. 1 year అవుతుందని అంటా ఉన్నారు కదా కొంతమంది కాంగ్రెస్. ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అప్పు చేసిండు. యాజ్ పర్ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీడియా ఛానల్ కూడా అవే చెప్తున్నాయి. ఈ 1,50,000 కోట్లు దేనికోసం అప్పు చేసినావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పంటే సమాధానం లేదు. మేము నిన్ను ఇవ్వమని అడుగుతున్నాం కదా, మా డబ్బులు మా కోసం కేటాయించి కలెక్టర్ లేకుండా డబ్బులు ఇవ్వమంటున్నాం. ఢిల్లీకి 40 సార్లు పోవడానికి, ప్రజాధనం వృధా చేయడానికి మీకు టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి. మూసి ప్రక్షాళన చేయడానికి డబ్బులు ఉంటాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఛానళ్లకు మేపడానికి ఉంటాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక ఆడికి పోయి 10 రూపాయలు పెట్టుబడి తెచ్చలేదు కానీ యాడ్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. కేవలం దళిత బిడ్డలకు న్యాయం చేయడానికి మాత్రం డబ్బులు అడ్డొస్తాయి. ఇవి మీకు ముఖ్యమంత్రి గారికి మీకు చెప్పుకోవడానికైనా కనీసం మీకు ఇక మాట ఆత్మవిమర్శ చేసుకోండి. మా కేటాయించిన డబ్బులు ఏం చేద్దాం అనుకుంటారు? మా కేటాయించిన డబ్బులు విడుదల చేయకుండా ఏం చేద్దాం అనుకుంటారు? సమాధానం చెప్పండి. మా బిడ్డలు ఎదురుస్తున్న దళిత బంధు గురించి, అంబేద్కర్ అభ్యర్థులకు సమాధానం చెప్పండి. ఏమన్నా అంటే మేము అది చేసినాం ఇది చేసినాం ఏం చెప్పుకుంటారు తప్ప ఈ 1,50,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఏ దళిత బిడ్డకు సాయం చేసినావు ఒకటి చెప్పు. ఒక్కల పేరు చెప్పు. దళిత బంధుకి వీళ్ళకి రిలీజ్ చేసినాం, ఈ జిల్లాలో రిలీజ్ చేసినాం. కేవలం బట్టి విక్రమార్క గారు ఇక ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక చింతకాని మండలానికి రిలీజ్ చేసుకొని దళిత బంధు ఇచ్చినాం. అంటే ఒక చింతకాని మండలంలో దళితులా? ఖమ్మం నియోజకవర్గంలో, మధుర నియోజకవర్గంలో దళితులా? ఇక మిగతా అందరూ దళితులు గారా? అక్కడ 35 కోట్లు కేటాయించి మరి ఇంకా 1965 కోట్ల రూపాయలు ఏం చేస్తారో బట్టి విక్రమార్క సూటిగా సమాధానం చెప్పండి. సో ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉన్నాము, దళితులు అంటే మాకు ప్రేమ ఉన్నది, నేను ఒక మాదిగ బిడ్డ అన్నట్టు కూడా మరి రేవంత్ రెడ్డి కూడా అనేక దాఫలాలుగా మాట్లాడింది. ఏం చెప్తారు మీరు? ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పేది దళిత బిడ్డలు కానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అది నోటితోని మాట్లాడి నొసలతో ఎక్కిరించేటువంటి బుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని అర్థమవుతుంది. అయినా మా దామాష ప్రకారం ఇంతకుముందు 17% రిజర్వేషన్ ఉంటే 20% కంటే మేము ఇప్పటికే మించిపోయినాం. అది ఇవ్వకుండా ఈరోజు దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇది కూడా దళిత సామాజిక వర్గాలు కనబడుతున్నాయి. ఇక్కడ వర్గీకరణ విషయంలో మాలలకు మాదిగలకు అందరికీ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తాను. మేము ఎప్పుడు కూడా విచ్ఛిన్నం కాము. ఎందుకంటే మా రిజర్వేషన్ ఫలాలు అనేవి ఎవరు ఉపయోగించుకుంటారో బాగుపడరు మా బిడ్డలందరికీ ఐడియా ఉన్నది. నువ్వు మధ్యలో వచ్చి ఏదో చేద్దామంటే మీకు అది కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేసి మా రిజర్వేషన్ ఇంకా పెంచు. అంతమంది మేము ఖచ్చితంగా ఉన్నాం. ఇప్పటికే 60 లక్షల మందిని దాటినాం. ఆ రిజర్వేషన్ పెంచి అందరికీ సమానంగా పంచమంటే సాదా కాదు. రోజు ప్రకటన చెప్తావు, చట్టం తీసుకొస్తానని చెప్తావు, ఒక ముచ్చట చెప్పి వాళ్ళకి వీళ్ళ మించి రెచ్చగొట్టే మాటలు తప్ప నువ్వు చేసేది ఏం లేదు. దయచేసి మా ఉపకులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్తే నిజంగా నువ్వు అగ్నికి ఆహుతైపోతావు. ఫైనల్గా కేసీఆర్ని కలవడానికి దాదాపు మీ దళిత నాయకులు 200 మంది వరకు వచ్చారు. సో చాలామంది ప్రభుత్వం నుంచి పనులు కాక ప్రభుత్వం మీద విరక్తి పోయి ప్రతిపక్షం దగ్గరకు వస్తూ ఉన్నారు. ఏం చెప్తారండి? ఏదైతే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టే, ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటలేదు కాబట్టే, ప్రభుత్వం ప్రజల సమస్యలు వింటలేదు కాబట్టే ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్
నాయకుల దగ్గరికి, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వస్తున్నారు. ఇది వాళ్ళ సక్సెస్ ఎంత ఉన్నదో మీ ఫెయిల్యూర్ కూడా అంత స్పష్టంగా ఉన్నది. ఎవరికి కూడా కలవడానికి మీరు టైం ఇస్తలేరు. రైతులు వస్తే రైతులను ముందస్తు అరెస్ట్ చేస్తాను, నిరుద్యోగ బిడ్డలు ధర్నాలు చేస్తే వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొడతాను, ఇందిరా పార్క్ కాడ పర్మిషన్లు ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు, ఉద్యోగులను వాళ్ళను 317 లేకుంటే వాళ్ళను ఆగం పెట్టుకున్నారు, పెన్షన్లు కావాలని వాళ్ళని మొత్తుకుంటే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇబ్బంది పెట్టిన ఏ వర్గం లేదు. సకల వర్గాలు రేపు ఏకం కాబోతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాయి. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ భవన్లో దళిత నాయకులు కేసీఆర్ని కలవడానికి రావడం జరిగింది. ప్రభుత్వం పైన మాకు నమ్మకం పోయింది. అనేక దఫలాలుగా ముఖ్యమంత్రిని కలిసినాం, మంత్రులను కలిసినాం, ప్రజాభవన్కి వెళ్ళినాం, మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, మాకు దళిత బంధు రిలీజ్ చేయాలంటూ కూడా వేడుకున్నాం. కానీ ప్రభుత్వం నిమ్ముకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది తప్ప ఇప్పటి వరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్కరికి కూడా దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి, దళితులను ఆదుకోవాలి. సో ఆ నేపథ్యంలోనే కేసీఆర్ దగ్గర రావడం జరిగింది. సో ప్రధాన ప్రతిపక్షంగా మా గురించి కొట్లాడతారు అని చెప్పి ఒక నమ్మకంతో ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నారు. సో వారికి కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పి కూడా దళిత నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.